ప్రతి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రతి హామీ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్న మీడియా సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతన్న మీకోసమే కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి రైతన్న మీకోసమే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామం వెళ్ళాలి, ప్రతి రైతును కలుసుకోవాలి. ఎవరైతే రైతులు అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని అనుభవిస్తున్నారో ఆ లబ్ధిని ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు పలకరించడం, అదేవిధంగా ఎవరికన్నా ఒకళ్ళిద్దరికి కనుక అన్నదాత సుఖీభావ మరి లబ్ధి జరగకపోతే కనుక మళ్ళీ ఆన్లైన్లో వాళ్ళు కూడా లబ్ధి చేకూరేటట్టు కలెక్టర్ గారికి నమోదు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మరి చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారిని సీఎం ఆఫీస్ని కలిసినప్పుడు ప్రతి గ్రామం వెళ్ళమని చెప్పారు. ప్రతి గ్రామంలో రైతులు కలవాలి. మనం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారో వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ చదువుకునే బిడ్డలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా 13,000 రూపాయలు బ్యాంకులో వేయడం జరిగింది. అదేవిధంగా రెండో విడత అన్నదాత సుఖీభవ రైతన్న మీకోసం కార్యక్రమంలో ప్రతి రైతుకి 2 సార్లు 2,7,000 అంటే 14,000 బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అమలు పరిచే మరి ఉమ్మడి కూటమిని మనం ఎప్పుడు కూడా గెలిపించుకోవాలి. కష్టాన్ని దిగమింగుంటూ ఎన్ని నష్టాలైనా భరిస్తూ ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం సైన్స్, టెక్నాలజీ వీటన్నిటి కూడా పెంపొందించుకుంటూ అన్ని విధాల రైతులు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, రైతుల పంట గిట్టుబాటు ధర రావాలి. అదేవిధంగా యూరియా కానీ, డిఏపి ఎరువులు కానీ అన్నీ కూడా సబ్సిడీతో మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా గిట్టుబాటు ధర రావాలంటే మరి వ్యవసాయ అధికారులు ఏదైతే చెప్పారో అదే పంటలు మనం వేయాలి. ఆ విధంగా చేస్తే కనుక పంటల దిగుబడి బాగుంటుంది, సబ్సిడీ మనకు బాగా వస్తుంది, గిట్టుబాటు ధర కూడా బాగుంటుంది. ఈ విధంగా రైతులను ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సదా మరి నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి నిన్న సీఎం గారిని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు, ప్రతి రైతుని కలవండి, ప్రతి గ్రామం వెళ్ళండి, మనం చేసే ప్రతి పథకాన్ని ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఎమ్మెల్యే, అదేవిధంగా మన మోహన్ కృష్ణ గారు ఐటీ కార్పొరేట్ చైర్మన్ గారు ఉన్నారు, అదేవిధంగా గోనగుంట కోటేశ్వరరావు గారు మనకి లైబ్రరీ చైర్మన్ గారు ఉన్నారు. వీరందరూ కూడా నాతో పాటు పనిచేస్తూ ఉన్నారు. నాకు నిత్యం నా వెంట ఉండి మరి 20 ఏళ్ళ తర్వాత మన పార్టీని గెలిపించిన ఘనత వీళ్ళందరూ కూడా తీసుకున్నారు. కాబట్టి నాలో కష్టాలు కానీ నష్టాలు అన్నీ కూడా వాళ్ళు భరించారు. అదేవిధంగా మా అక్క చెల్లెలు అందరూ ఉన్న ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు దీవించడం బట్టే మేము వాళ్ళ ఒక ఎమ్మెల్యేగా అరవింద్ బాబు అందరి వాడు మరి అందరితో కలిసి అన్ని కార్యక్రమాలని హామీలను నెరవేర్చడానికి ప్రజల్లోకి వెళ్తున్నాము. మరి ఇటువంటి కార్యక్రమాలను అమలు చేస్తున్న మరి ఉమ్మడి కుటుంబ నాయకులకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సంతగుడిపాడు గ్రామస్తులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి కార్యక్రమాన్ని అమలు పరుస్తాం. ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, రైతు సోదరులందరూ కూడా నిత్యం మేము పనిచేస్తామని చెప్పి మీడియా మొక్క హామీ ఇస్తున్నాం.